రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. వారు వీరనే తేడా లేదులే, ఇకపై ఒక్కటే పరివారం. పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా, భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు. కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు, ఇప్పుడే కలిసిన స్నేహితులు. మనసుని తడిమిన సంగతులు, కనువిందుగా ఉంది ఈ పందిరి. రారండో వేడుక చూద్దాం, అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల, అల్లి బిల్లి వెన్న పాల నురగల, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ, హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ. వచ్చిందమ్మ వచ్చిందమ్మ నెక్కిన చుక్కలమ్మ, నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ
కుదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా ఏడో ఋతువైనమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా Excuse me. Hello. 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 Yeah. Thank you so much for coming. So I am Varma, Suvarsha's friend. Right. So first time in news వినగానే I was shocked. షాక్ అని ఎందుకన్నానంటే 2026 చాలా షాకింగ్. ఎందుకంటే వార్స్ జరుగుతున్నాయి, కొత్త గవర్నమెంట్స్ ఫామ్ చేస్తున్నారు, సినిమాల్లో చేసే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత చేస్తే సోష ఏం చేయాలి? అందుకని మనకి బేబీని ఇస్తున్నారు. Right? Thank you so much for that, Suvarsha. I know Hitendra's contribution is also there. Thank you so much for that. All right. In this good lines, like we can start this event. తెలుగు అయితే బెటర్ ఏమో కదా? మరి మీ ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం ఉండాలి, లేకపోతే మా మార్కెల్లో ఉంటుంది. ఓకే, సో ఈవెంట్ ఇంకా స్టార్ట్ చేద్దాం. లైక్ ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఐ థింక్ ఆశీర్వాదం అయిపోయిందా? ఇంకా లేదా? ఓకే, అయితే వీళ్ళు ఆశీర్వాదం కన్నా ఫస్ట్ ప్రిడిక్షన్ చేస్తారంట. ప్రిడిక్షన్ అంటే బేబీ గర్ల్ బేబీ బాయ్? బిఫోర్ గోయింగ్ దే ఒకసారి ఈ బోర్డు చూద్దాం. సో ఈ బోర్డులో ఏమున్నాయంటే ఒక ట్రీ ఉంది, లీవ్స్. నో, లెట్ మీ కంప్లీట్ ఇట్. పీపీటీ అంటే మేమంతా ఐటీనే చేస్తున్నాం. సో అలవాటు అయిపోయింది మాకు, ఏం చెప్పాలన్నా పీపీటీ చేసేస్తాం. సో నేను ప్రొజెక్టర్ అడిగాను, యాక్చువల్లీ మాకు ప్రొజెక్టర్ కావాలి, పీపీటీ చేసుకుంటామని. ఆల్రైట్, వితౌట్ డిలేయింగ్. సో ఇక్కడ ఏంటంటే ట్రీ ఉంది, లీవ్స్ లేవు. లీవ్స్ మనం పెట్టాలి. లీవ్స్ ఎలా పెడతాం? బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్? నౌ బేబీ బాయ్ అయితే బ్లూ కలర్, బేబీ గర్ల్ అయితే పింక్ కలర్. రైట్? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, క్యాస్ట్ యువర్ కోడ్ ఫర్ బేబీ షా. షాహి అంటే ఫర్ దోస్ హూ డోంట్ నో, షాహి అంటే ఓకే, దట్స్ గుడ్, థాంక్స్ అండి. సో షాహి అంటే చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ అంట, నాట్ ఫర్ ఫ్రెండ్స్. యా, మీరు చెప్పండి. షాహి గర్ల్ నేమ్ ఏంటి, బాయ్ నేమ్ ఏంటి? అంటే గర్ల్ బాయ్ ఎవరు?
షాహి. Yes, correct. సువర్ష, హితేష్. సువర్ష లాస్ట్ లో షా. I'm so sorry. హితేంద్ర. మీరు హితేష్ అన్నారు. Sorry. Okay. Sorry for that. షా, సువర్షలో లాస్ట్ లో షా, హితేంద్రలో హి. దాన్ని షాహి అని పెట్టుకున్నాం. అలాగే మనం మ్యారేజ్ కూడా అదే ట్యాగ్ లైన్ అలాగే పెట్టుకుని మేమంతా పిక్చర్స్ పోస్ట్ చేసాం అలా. నౌ దానికి ఇంకొంచెం ట్యాగ్ లైన్ యాడ్ చేసాం, బేబీ. నౌ దిస్ ఈవెంట్ ఇస్ #BabyShahi. ఆల్ రైట్, చాలా మాట్లాడేసాను, మీ అందరికి బోర్ కొట్టేసి ఉంటది. నౌ దట్స్ వాట్. నౌ ఇప్పుడు మనం పేరెంట్స్ ఇన్వైట్ చేద్దాం. పేరెంట్స్ అంటే పేరెంట్స్ టు బి, రైట్? సో లెట్ us welcome సువర్ష. సువర్ష ప్లీజ్. సో సువర్ష, హితేంద్ర ప్లీజ్. సో ఈ టాస్క్ ఏంటంటే మీరు ఎవరు కావాలని కోరుకుంటారు అండ్ వై. పెట్టక ముందే వై అది కూడా చెప్పాలి. పెట్టక ముందే వై చెప్పాలి. నో, పెట్టక ముందే చెప్తే తర్వాత ఏమైనా చేంజెస్ కావాలంటే అది మామయ్య అకౌంట్. మామయ్యకి అబ్బాయి కావాలి. ఓకే, గర్ల్. వై గర్ల్. చిన్న సువర్ష ఇంకొక కదా. బ్యూటిఫుల్ ఆన్సర్. చిన్న సువర్ష కావాలి. అండ్ నీకు? నాకు గర్ల్. ఎందుకని ఈ చిల్డ్రన్ ఫాలో? ఏమో ఇంట్లో అమ్మాయి ఉంటే బాగుంటుంది. నేను పెట్టుకోను అందుకే. డ్రెస్సెస్ మోడర్న్ డ్రెస్. విచ్ మీన్స్ అంటే బేబీ గర్ల్ అకౌంట్ లో నువ్వు కూడా డ్రెస్సెస్ కొనేసుకున్నావు. ఆరు వస్తే నేను కొనుక్కునేది. అంటే ఇద్దరు షేర్ చేసుకుంటారా? చిన్నపిల్లలు కుదిరింది, చిన్నపిల్లలు పెద్ద అయ్యాక చేసుకుంటాం. అదే పెద్ద థ్యాంక్ యూ. కొనుక్కుంటే కొంచెం వాటా మీ అబ్బాయికి. సో మిలేషన్ ఇక్కడ ఇద్దరు గర్ల్ అని అంటున్నారు, మనం రెడీ చేసుకోవాలి. గోల్ షేర్ లేని చెప్పారా? వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే రెడీ చేసుకున్నారు. ఈ ట్రీని కంప్లీట్ చేద్దాం. సో సరే, ఈ సైడ్ పెట్టుకోండి. సార్ అక్కడ హ్యాండ్ పెట్టి ఒకసారి ఇలా చూడండి. ఆల్ రైట్, అక్కడే 2 లీవ్స్ వచ్చేసి బేబీ గర్ల్ కి. బేబీ బాయ్ టీమ్ గెట్ రెడీ. ఒకసారి ఇలా చూడండి, కొంచెం డౌన్ చేయండి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ నౌ. ఈ తర్వాత వీళ్ళు పేరెంట్స్ టు అవుతారు కాబట్టి వీ హ్యావ్ స్మాల్ బ్యాచెస్. సో బేబీ గర్ల్ అని మీరు ఫిక్స్ అయ్యారు కదా, నేను కూడా ఫిక్స్ అయిపోతా ఫర్ దిస్ ఈవెంట్. బట్ ఐ హావ్ ఇన్ మై మైండ్ సమ్ అదర్ థింగ్స్. యా దట్స్ నేనండి మధ్య ఒకటి. సో యా, బేబీ గర్ల్ మామయ్య అండ్ అత్తయ్య వచ్చి బ్యాచెస్ పెడతారు. సో యా, ప్లీజ్ వెల్కమ్. సో ఇవి ఏంటంటే పేరెంట్స్ టు బి బ్యాచెస్. ఈ బ్యాచెస్ ఈ రోజు మొత్తం మీరు ఉంచుకోవాలి. ఈ రోజు చాలు, తర్వాత మీరు షోకేస్ లో పెట్టుకొని మీ పిల్లలకి. సెంటర్ చేసుకో. సో హితేంద్రకి డాడ్ టు బి అండ్ సువర్షకి మామ్ టు బి బ్యాచెస్ పెడుతున్నారు. కొంచెం ఇలా జరగండి. వెయిట్ ఇలా కెమెరా. ఓకే, ఐస్ క్లోజ్ చేయొద్దు సెకండ్. అవసరం లేదు. ఓకే, లైక్ డాడ్ టు బి అండ్ మామ్ టు బి. నౌ అన్న మిడిల్లో. సో బ్యాచెస్ రెండే ఉన్నాయి, కానీ మనకి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మనం బ్యాచెస్ ఇద్దాం. సో లైక్ బేబీ గర్లే కదా. యా, ఎందుకని ఎన్నిసార్లు అడుగుతున్నా కన్ఫర్మ్ చేసుకుంటున్నా. లేదు, ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటేనంటే ఈవెంట్ అంతా కన్ఫర్మ్ చేసుకుంటా. ఓకే, చూద్దాం. ఐ హోప్ మీరు మారుతారేమో అనే ఆశ. చూద్దాం మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో ఈవెంట్ అయ్యేంత వరకు. నౌ బేబీ గర్ల్ యొక్క అమ్మమ్మ తాతయ్య, మమ్మీ సైడ్ అమ్మమ్మ తాతయ్య వస్తారు, వాళ్ళకు కూడా బ్యాచెస్ పెడదాం. ఎందుకంటే ఈ బ్యాచెస్ ఎందుకు పెడుతున్నామంటే తరువాత వీళ్ళు చేయాల్సిన పనులన్నీ గుర్తు చేస్తున్నాం అనమాట. సో ఆ బేబీ గర్ల్ వచ్చి మీకు ఆల్రెడీ బ్యాచెస్ పెట్టేశాము, నాకు ఇవన్నీ చేయాలి. ఏం చేయాలి? డైపర్ చేంజింగ్ గుర్తున్నాయి కదా. ఆల్ రైట్, నౌ ప్రిడిక్ట్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలి. బేబీ కాదా బేబీ బాయ్ అని.
ఓకే, ఇప్పుడు నేను ఎందుకు బేబీ గర్ల్ అయితే ఎందుకు బేబీ గర్ల్, ఎందుకు బేబీ బాయ్, రైట్? సో అంకుల్ మీరు చెప్పండి, మీకు ఎవరు కావాలి అండి? ఇది బేబీ బాయ్. ఎందుకు బేబీ బాయ్? బేబీ బాయ్ కావాలి. అదే ఓకే, బుల్లిరాజు. సో బుల్లిరాజు ఓకే, బట్ ఆ లాంగ్వేజ్ కొంచెం కాదు సంక్రాంతి అదే ఆ లాంగ్వేజ్, వాడి లాంగ్వేజ్ కొంచెం మనం మార్చుకోండి. ఐ హోప్ ఓటీటీస్ ఓకే ఫిజికల్ ఓకే, కానీ వాళ్ళకి ఓటీటీస్ అలవాటు చేయకండి. అంటే మీరు స్టార్స్ వస్తాయి బ్రో. అంటే మీకు కూడా బేబీ బాయ్ పెట్టారు. వై వై బ్రో. నువ్వే అర్థం చెప్పు. తల్లిగా ఎంతో కష్టపడి పిల్లల్ని కని పెంచి 18 సంవత్సరాలు వాళ్ళు వేరే వాళ్ళ చేతిలో పెట్టి పంపిస్తే వాళ్ళు ఎలా చూసుకుంటారో మనకు అదే వేరే కుటుంబంలోకి. కాదండి, చెప్తున్న అమ్మాయినే ఎంచుకోవాలి. అది. అంత గారంగా పెంచుకుని వేరే వాళ్ళకి పంపించడం అంటే మనసు చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ అంటే ఆడపిల్లగా పుట్టిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకని నాకు బాబే కావాలి. ఓకే, ఒకసారి మీరు కూడా పోతుంది. థ్యాంక్స్ అండి ఫర్ దట్ బ్యూటిఫుల్ ఆన్సర్. సో ఐ థింక్ ఆ ఆన్సర్ మనకి చాట్ జీపీటీలో కూడా దొరకదు. బాగా చెప్పారు. Now ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ ప్రెడిక్ట్ చేస్తాం, దెన్ బ్యాచెస్. సో యా యా సో సార్ చెప్తున్నారు ఏంటంటే నేను కూడా మిమ్మల్ని తాతని అని పిలుస్తాను. యా బ్రో, థ్యాంక్ యూ. సో ఇప్పుడే మా బ్రో ఏం చెప్పారంటే, నేను పిలవడంలో తాతయ్య అండ్ నానమ్మ అని చెప్పాను. సో మా బ్రో నాకు కొంచెం జ్ఞానం ఇచ్చారు. ఏంటంటే పేరెంట్స్ సైడ్ అంటే మమ్మీ సైడ్ వాళ్ళ పేరెంట్స్ ని అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తామంట. డాడీ సైడ్ పేరెంట్స్ ని నానమ్మ అండ్ తాత అని పిలుస్తామంట. సో జస్ట్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ బ్రో ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. నౌ ఇప్పుడు చెప్పండి, బేబీ గర్ల్ బేబీ బాయ్? ఇది ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. అండ్ మీరు చెప్పండి. బేబీ బాయ్? బాయ్ ఎందుకు? నాకు అమ్మాయి కావాలి. నాకు కూడా అమ్మాయిలో బాగోదని ఈ బాయ్స్
My team is growing up. So yeah, please take the space. This is a coordination. Milesh bro sticker తీసి బృందాకి ఇచ్చారు. So beautiful gesture. వాలిపోతుంది అంతా కనబడతారు. వాలిపోతుంది. వాలిపోతుంది. ఓకే ఒకసారి అక్కడ.
బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా ఎదలో ఏమో మొగలే ఆరే
సార్. మీ పేరు Parents will spoil the baby more. At the first. పిల్లలు బట్ బేబీ థ్యాంక్ యూ. జోలపాట అడిగాము బట్ ట్రైన్ పాడారు. హిమసాయ్. సో హిమసాయ్ లేట్గా వచ్చారు కాబట్టి ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్న అమ్మా, ఎదని కుయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిపో ఈ గుండెపై నే ఆడుకో పోబోకుమా. మహి, ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగుందా? నా గ్రీన్ కలర్ నచ్చింది. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా, చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా.
నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వెను వింటే వింటానే రానా నిమిషంలోనా నే నన్నే వదిలేసైనా నాన్నా నువ్వు తినకూడదని తెలుసు కదా మహి. కేక్ లేకపోతే వస్తా పార్టీ. తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా ఏకాంతులైనా నన్ను దాటాకనే ఆ రోజు చేరాలి నీ చూపునే నీరపై ఉంటానే పాపా కంటి పాపా నా పాపా కంటి పాపా. What happened to her mother? Who knows? Rumor is that he left her. पर क्या पता वो बेचारी क्या क्या सह रही थी. मिस ग्रीष्मा देसाई, you're fired. अपना सामान पैक करो और निकलो यहाँ से. ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్న అమ్మ ఎదని కొయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబో ఈ గుండెపై నే ఆడుగో ఈ గుడ్డెలోనే దూరం పోవోకుమా मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार
ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కనులకి రోజులా అందంగా లోకం కనిపించి నీ వల్ల చాలా బాగుంది నీ వెంటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కళ్ళకంత కట్టిన కళ్ళ ముందు వాలినే వింతలన్నీ నువ్వు పక్కనుంటే పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే ఓ, ఎంత దూరం వెళ్ళినా జంట కట్టి వచ్చనే కాలి గుర్తులన్నీ మన వెంటే మండుటెండ వెండి వెన్నెలై పూసే పెదవులు తెలియని రాగం చేసే తలుపులు తీయని కవితలు రాసే ఒక ఆశే విరబూసే నా మనసు పలికేది ఊసే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా